సార్వత్రిక ఎన్నికలు మహారాష్ట్ర రాజకీయాలను చర్చనీయాంశంగా మారుస్తున్నాయా? మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమిని ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కుదిపేస్తున్నాయి. మహావికాస్ అఘాడీ గణనీయంగా పుంజుకోవడంతో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తనకు ప్రభుత్వ పాలన వద్దని, పార్టీ బాధ్యతలకే పరిమితం చేయాలి అంటూ కేంద్ర నాయకత్వాన్ని కోరతానని చెప్పడం కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని ఎన్డీఏ రాజకీయాలు కుదుపుకు గురవుతున్నాయి. అక్కడ అధికారంలో ఉన్న మహాయుతి పార్టీలను కకావికలం చేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అందుకారణం అధికారంలో బీజేపీ తరపున కొనసాగుతున్న ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై కలత చెందారు. రావాల్సిన సీట్లు కోల్పోయామని, ఉన్న సీట్లను కూడా రాబట్టుకోలేకపోయామని, ఇందుకు పార్టీ నాయకుడిగా తాను బాధ్యత వహిస్తున్నానని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని, ప్రభుత్వ పదవిలో నుంచి తప్పించి పార్టీ బాధ్యతలకే పరిమితం చేయాలని, ఈ బాధ్యతల నుంచి తప్పించాలని కేంద్ర నాయకత్వాన్ని కోరుతున్నానని ఫడ్నవీస్ చెప్పారు. कुठेतरी मी स्वतः याच्यामध्ये कमी पडलेलो आहे आणि ती कमतरता भरून काढण्याचा प्रयत्न पूर्णपणे करणार आहे. त्यामुळे हा जो काही भारतीय जनता पक्षाला या ठिकाणी सेटबॅक महाराष्ट्रामध्ये सहन करावा लागला, याची सगळी जबाबदारी ही देवेंद्र फडणवीस मी या ठिकाणी स्वीकारतोय. आणि मी पक्षाला एक विनंती अजून करणार आहे. अर्थात भारतीय जनता पक्षामध्ये पक्ष सगळे निर्णय करतो की आता मला विधानसभेकरता पूर्ण वेळ त्या ठिकाणी उतरायचा आहे. त्याच्यामुळे मी भारतीय जनता पक्षाच्या शीर्षस्थ नेतृत्वाला ही विनंती करणार आहे की त्यांनी मला सरकारमधनं मोकळं करावं आणि पक्षामध्ये पूर्ण वेळ काम करण्याची त्यांनी संधी द्यावी, जेणेकरून ज्या काही कमतरता राहिल्या आहेत त्या कमतरता पूर्ण करण्याच्या दृष्टीने मला माझा पूर्ण वेळ देता येईल. अर्थात बाहेर राहिलो तरी सरकारमध्ये जे काही आम्हाला करायचं आहे ते आमची टीम करेल, त्यांच्यासोबत मी असणारच आहे. పార్టీ పేలవమైన పర్ఫార్మెన్స్ కు తాను బాధ్యత తీసుకుంటున్నానని చెప్పిన ఫడ్నవీస్, మహారాష్ట్ర వంటి బీజేపీకి పట్టున్న రాష్ట్రంలో, అది కూడా తాను లీడ్లో ఉన్న సమయంలో సీట్లు తగ్గిపోవటం తాను జీర్ణించుకోలేకపోతున్నానని, ఈ ఓటమిని తాను అంగీకరించడమే కాక అందుకు బాధ్యత కూడా తీసుకుంటున్నానని ప్రకటించారు. తాను పారిపోయేవాడిని కాదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పుకున్నాక కొత్త స్ట్రాటజీ రూపొందించుకుంటామన్నారు. స్ట్రాటజీ మీద వర్కౌట్ చేశాక మళ్లీ ప్రజల్లోకి వెళ్తామని, ప్రజల విశ్వాసం మళ్లీ పొందుతామని వ్యాఖ్యానించారు. అందుకే తనను పార్టీ బాధ్యతలకే పరిమితం చేయాలని కోరుతానన్నారు. ఇక ఈ విషయంపై ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కూడా స్పందించారు. మహారాష్ట్రలో ఓటమికి మహాయుతి ఘట్ బంధంలోని అందరూ బాధ్యులే అన్నారు. పర్ఫార్మెన్స్ అంతా కలిసే చేశామని, ఫెయిల్యూర్కి కూడా అంతా కలిసి బాధ్యత వహిస్తామన్నారు. దీనిపై తాను ఫడ్నవీస్ను కలుస్తానని, ఆయనతో మాట్లాడి సముదాయించేందుకు యత్నిస్తానన్నారు. మహారాష్ట్ర పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంతో అది అధికార మహాయుతిలో కలకలం రేపుతోంది. మహాయుతిని దెబ్బతీసిన మహావికాస్ అఘాడీ షిండే శిబిరాన్ని నిరాశపరిచింది. 48 సీట్లున్న మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ 29 సీట్లు గెలుచుకుంది. ఇందులో కాంగ్రెస్ ఏకంగా 12 సీట్లకు ఎగబాకింది. కాంగ్రెస్కు 2014లో 2 సీట్లు మాత్రమే ఉండేవి. 2019లో 1 సీటుకే పరిమితమైంది. ఈసారి మాత్రం 12 సీట్లు గెలుచుకుని బీజేపీ నేతలను పరేషాన్ చేసింది. శివసేన 10 సీట్లు, ఎన్సీపీ శరద్ పవార్ 7 సీట్లు గెలుచుకున్నారు. ఇక బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి 18 సీట్లకే పరిమితమైంది. బీజేపీ 11 సీట్లు, శివసేన 6 సీట్లు, ఎన్సీపీ 1 సీటు మాత్రమే గెలుచుకున్నాయి. కాంగ్రెస్ రెబల్ గా ఉండి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన విశాల్ పి పాటిల్ సాంగ్లీలో గెలిచాడు. ఫలితాలు తారుమారైన మహారాష్ట్రలో ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ప్రభుత్వం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం కలకలం రేపుతోంది. అయితే ఫడ్నవీస్ బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించడమే కాక తనను పార్టీకే పరిమితం చేయాలని కోరతానని చెప్పడం ప్రభుత్వంలో లుకలుకలున్నాయా అనే అనుమానాలకు తావిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు సీఎం, డిప్యూటీ సీఎం మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని, శివసేన, బీజేపీ, ఎన్సీపీ సంకీర్ణ సర్కార్ అద్భుతంగా నడుస్తోందని అంతా చెప్పుకుంటున్న క్రమంలో ఫలితాలు దెబ్బతీయటం మహాయుతిలో కనిపించకుండా ఉన్న లుకలుకలను బయటి ప్రపంచానికి తెలిసేలా చేస్తుందన్న అభిప్రాయాలకు తావిస్తోంది. ప్రభుత్వం ఫెయిల్యూర్స్ ఉన్నాయి కాబట్టే పర్ఫార్మెన్స్ దెబ్బతిందని ఫడ్నవీస్ చెప్పదలుచుకున్నారా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఫడ్నవీస్ రిజిగ్నేషన్ టీ కప్పులో తుఫాన్లా తేలిపోతుందా, లేక దీని పర్యవసానాలు మరిన్ని బయటపడతాయా అన్న ఆసక్తి సర్వత్రా వినిపిస్తోంది.